సో మేము ఈరోజు కొలరెడో డ్రైవ్కి వచ్చినాము. సో ఈ సీనిక్ స్పాట్ మాత్రం అసలు బాగుంది. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను స్నో అండ్ ఈ మౌంటైన్ హిల్స్. అసలు చూడడానికి ఎంత బాగుందో. ఖచ్చితంగా కొలరెడో మాత్రం ఎవరైనా విజిట్ చేయాలి. యాజ్ పర్ మై ఒపీనియన్, నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా, బట్ చాలా బాగుంది. యాక్చువల్గా అయితే ఫుల్ స్నో ఉండాలి, స్నో పడలేదంట. 3-4 days బ్యాక్ పడింది. సో ఈ స్నో మొత్తం మీరు చూస్తున్న స్నో ఉంది కదా, అది మొత్తం లైక్ 4-5 days బ్యాక్ పడింది. అండ్ ఇక్కడ లేక్ వ్యూ ఇవన్నీ న్యాచురల్గా ఫామ్ అయినాయి అనమాట. అండ్ ఇవన్నీ ట్రీస్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్ అనమాట. నార్మల్గా మనమైతే ఐ మీన్ ఇట్లా ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీకి ఇట్లా ఆర్నమెంట్స్ పెట్టి డెకరేట్ చేస్తాం కదా, కానీ వీళ్ళు ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ట్రీస్నే వెళ్ళి చిన్ని ట్రీ వెతుక్కొని దాన్నే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని దానికి ఆర్నమెంట్స్ పెడతారంట. సో మోస్ట్లీ మీరు చూస్తే ఇక్కడ అన్నీ క్రిస్మస్ ట్రీసే కనబడుతున్నాయి. సో డ్రైవ్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మేము చూస్తున్న ఈ స్పాట్ వచ్చేసి స్వాన్ మౌంటైన్ రోడ్. సో స్వాన్ మౌంటైన్ సీనిక్ స్పాట్ అనమాట. చాలా బాగుంది. మేము ఇంకా ఇప్పుడు అక్కడ సీనిక్ స్పాట్ దగ్గర ఫొటోస్ అలా దిగేసి ఇంకా ఫ్రిస్కో నార్డియాక్ సెంటర్ అని ఉంటుంది అనమాట. అక్కడ ఇట్లా స్కీయింగ్ అవన్నీ చెయ్యొచ్చు. సో దానికోసం అని చెప్పేసి డ్రైవ్ అయితే చేస్తున్నాం. ఈ వీడియోలో చూడండి మోస్ట్లీ రోడ్ ఎలా ఉంది అండ్ సీనరీస్ ఎలా ఉన్నాయి. సో సీనిక్ స్పాట్స్ క్యాప్చర్ చేయడానికి అయితే మోస్ట్లీ ట్రై చేసినాను. అండ్ స్నో కోసం వెయిట్ చేస్తున్నాయి. సండే ఉందంట స్నో, చూడాలి. బట్ సండే వరకు మేము సండే ఈవినింగ్ అది స్టార్ట్ అయిపోతున్నాం. సో మోస్ట్లీ స్నో చూడకపోవచ్చు. దో ఒక 4-5 days బ్యాక్ పడిన స్నోనే చాలా అసలు చల్లగా ఉంది. టూ మచ్ చల్లగా ఉంది. ఇక్కడ జాకెట్స్ అవన్నీ వేసుకొని తిరుగుతున్నాము. బట్ బాగుంది. ఇంకా టూ మచ్ స్నో పడుతుందంట. హెవీ స్నో పడినప్పుడు మాత్రం బయటికి రావడం చాలా కష్టమవుతుందంట. సో మోస్ట్లీ ఇదంతా ఇట్లా విజిటింగ్ సెంటర్సే ఉన్నాయి. అండ్ అప్కమింగ్ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను నేను వెళ్ళే ప్లేసెస్కి అన్నిటికీ. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మోర్ వీడియోస్ పెడుతూ ఉంటాను. హోప్ ఎంజాయ్ చేయండి సీనిక్ రైడ్ని అండ్ సీనిక్ స్పాట్స్ అండ్ ఈ రోడ్స్. సో ప్రతి స్టేట్లో డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట రోడ్స్. టెక్సాస్లో డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ కూడా బాగుంది మెయింటెనెన్స్ వైజ్గా అంతా.